ఒక్కడే కొడుకు. పిఠాపురం దగ్గర కూడా పొలాలు ఉన్నాయి. అన్నీ తెచ్చావా? ఇంటి తాళాలు ఇవ్వు. తాత ఇంట్లోనే ఉన్నారా? రే, పెళ్లి చూపులు వాళ్ళు వచ్చేస్తున్నారు, ఉండరా. వచ్చాడు. అవతల పెళ్లివారు హైదరాబాద్ అనట్రా. వచ్చి పిల్ల నచ్చితే పెళ్లి చేసుకుని తిన్నగా అమెరికా తీసుకుపోతా. అమెరికా కాదు, ఆస్ట్రేలియా. ఏదో ఒకట్లే అమ్మా, విమానం ఎక్కేదానికి. విమానమే. ఒరే ఒరే, ఇదిగో తిను. ఇప్పుడు వద్దంటే పాల ముంజులురా, నీకు ఇష్టం, తిను. నీళ్లు ఉండి పట్టుకొస్తాను. ఓకేనా? కట్టుకుంటే బానే ఉన్నట్టుందే కదరా? ఓయ్ వచ్చేసారా? మీరు తెలచండి. పద పద. నమస్తే. కూర్చో. నమస్తే. అబ్బాయి ఎలా ఉన్నాడురా? కొంగలా ఉన్నాడు. నీ పేరేంటమ్మా? జయ. అమ్మాయి నాకు నచ్చింది. అక్క ఓకే చెప్పేవి. తరంగం చాలా బాగా చేస్తుందండి. గోల్డ్ ప్రోగ్రామ్ ఇచ్చింది మన కాకినాడలోనే. సరస్వతి మెల్లిలో డాన్స్ నేర్పిస్తుంది. బాబీ 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 బాబీ, ఇప్పుడైనా పర్లేదు అక్కనెళ్ళి అడుగునా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? తప్పే. చిన్ని, తాతయ్య గదిలో క్యాండిల్ పెట్టు. బాబీ, ఆంటీ ఇంటికెళ్ళి గ్రైండ్ చేయించుకుంటారా? అబ్బా ఇప్పుడు నా వల్ల కాదు, నువ్వు లైట్ తీసుకో. రేపు లైన్ మెన్ బ్రహ్మంగానే రమ్మని మెయిన్ చెక్ చేయించు. సరే. గొప్ప ఉంటాయా బాబు నీళ్ళు? పరా. అమ్మకేం బానే ఉంది, ఈయనకే నడుము పట్టేసింది. వద్దు వద్దు అన్నా తగుదునమ్మా అంటూ బియ్యం బస్తా ఎత్తారు. బోల్డ్ పనులు ఉన్నాయి, త్వరగా బయలుదేరండి. ఏంట్రా, మినపప్పు తెచ్చావా? కూర్చో. ఆంటీ అయ్యాక ఫోన్ చేయండి, నేను వస్తా. ఎందుకు? అప్పుడు వరకు జయాకాలతో మాట్లాడుతూ ఉండు. పిండి రూపేసి నేనే పిలుస్తా. బాబీ, అక్క కోసమా? బాబీ క్యాచ్. ఎరా, ఇంకా పడుకోలేదా? లేదంక, మీ గురించే బెంగ. రే బాబీ, రారా కూర్చో. తీసుకురా. డిన్నర్ అయిందా? హాయ్ బాబీ, ఎప్పుడొచ్చా? ఏయ్, చిన్నప్పుడు 2-3 సార్లు గోరింటాకు పెట్టాడే వీడు. ఎరా గుర్తుందా? ఓహో, నీకు మెహందీ పెట్టడం వచ్చా? చాలా కళలున్నాయి వీడికి. పొయిట్రీ కూడా రాస్తాడు. ఓ అవును కదా. బాబీ ప్లీజ్, నువ్వు రాసినవి నాకు కూడా ఇస్తావా? చదువుతా. సారీ. కొత్తగా ఏమైనా రాసావా? అరే చెప్పరా, ఇక్కడ మేమే కదా ఉంది. ప్లీజ్ బాబీ, ప్లీజ్. డియర్ కామ్రేడ్, విరిసిన వెన్నెల్ల కరిగిపోతుంది, విరబూసిన పువ్వు వాడిపోతుంది, చిగురించిన మన స్నేహం మాత్రం చిరకాలం మిగిలిపోతుంది. వద్దన్నా వచ్చేది మరణం, పోవద్దన్నా పోయేది ప్రాణం, తిరిగి రానిది బాల్యం, మరవలేనిది మన స్నేహం. చాలా ఫీల్ ఉందిరా. నువ్వు పొమ్మన్నా పోనదు ప్రాణం, రమ్మన్నా రాని జ్ఞానం.
అలా నవ్వకండి అంకల్, లంబార్ డిస్క్ దుబ్బేస్తుంది. బాబీ ఆగు. బాబీ 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 బాబీ, నీ పోయిటరీ చాలా బాగుంది నిజంగానే. డియర్ కామ్రేడ్, తిరిగి రానిది మన బాల్యం, మరవలేనిది మన స్నేహం. వా క్యా బాత్ హై, నిజంగా సూపర్ గా ఉంది. బాయ్. మార్కిజం అజయం, కామ్రేడ్ మాకినేని సూర్యం. కామ్రేడ్ అంటే ఏంటి? సర్నేమా? కాదు, తాతయ్య చాలా ఫైట్స్ చేసేవారు. సో మేబీ ఫైట్స్ చేసే వాళ్ళని కామ్రేడ్ అంటారేమో. చిన్నప్పటి నుంచి నాకు తెలిసి కామ్రేడ్ అంటే మన కామ్రేడ్ సూర్యం గారు. కామ్రేడా? కమ్మారెడ్డి కలిపితే కామ్రేడ్ అంతే. దీనికి కరెక్ట్ ఆన్సర్ కావాలంటే పైన తాతయ్య ఉన్నారు, ఆయన అడుగు. అది ఒక సీక్రెట్. చెప్పు తాతయ్య. నీ హక్కు కోసం నువ్వు పోరాడాలి, దాన్ని నువ్వు ధైర్యంగా అడగాలి. దానికోసం ఏ కష్టాన్నైనా ఎదిరించాలి. దాన్ని సాధించటం కోసం నువ్వు చేసే ప్రయాణంలో నీకు తోడొచ్చేవాడే కామ్రేడ్. పట్టుకో ఎల్లెల్లి వంగరా బాబు, ఇడిచే. నేను ఆడొచ్చా? ఇది ప్లాస్టిక్ బాల్ కాదు, హార్ట్ టెన్నిస్. చాలా గట్టి తగులుతుంది. ఓ అవునా? పెద్దమ్మా ఆవిడ కూడా ఆడుతుందా? రే మార్టిన్, క్రికెట్ ఆడతావా? రూల్స్ తెలుసా? స్ట్రైట్ కొడితే 4, ఈ గోడకు తగిలితే 2 runs, ఆ వికెట్స్ తగిలితే అవుట్. బయటికి కొట్టినా అవుట్, కొట్టిన లేదే వాళ్ళకి. వెళ్ళి ఫీల్డింగ్ చేయి. సరే. జాంటీ రోడ్స్ తగ్గ చేద్దాం ఫీల్డింగ్. రెడీ రెడీ. లిల్లీ ఇటు వచ్చేసే. ఏమైనా బాల్స్ ఎక్కువ తగులుతుంటే బౌండరీ చేయాలి. ఇక్కడ ఉండు. ఓ సారీ సారీ. చాలా లిల్లీ నువ్వు అక్కడే అక్కడే ప్లీజ్ అక్కడ ఉండండి. రెడీ. రెడీయా? రెడీ. వేరా బాబు. అరే 5 ఓవర్లో 36 కొట్టాలరా, అంటే 7 runs per over. వికెట్లు పడకుండా నెమ్మదిగా ఆడితే కొట్టొచ్చు. ఈసారి ఎలా అయినా కొట్టాలరా బాబు. బాబు మీటింగ్ వెళ్ళిపోతా. కొడితే 6 అంతే. 6 4. తగిలితే 6 రా. మ్యాచ్ మనమే గెలుస్తాం, అది అయిపోయిన డబ్బులు ఇచ్చేస్తాం. ఇలా గ్రౌండ్ లోకి రేపొద్దు ఇంటికి వచ్చేస్తాం. మ్యాచ్ మందే. ఏం పర్లా, టెన్షన్ పడకుండా నెమ్మదిగా ఆడు. రఘు గారికి స్ట్రైక్ ఇచ్చేసారనా? అన్నయ్య, జయగా వెడ్డింగ్ కార్డ్స్ కోసం అని వచ్చాము. మీరు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారంటే తను కూడా ఆడుతా అంది. ఇక్కడ పిచ్చా, ఆ బాల్ తగిలిందంటే మామూలుగా ఉండదు. మనం ఇంటి దగ్గర ఆడదాం. మీరు కూర్చోండి, కూర్చోండి. వస్తా. ఏం కాదు, ఒక్క గేమ్. ఎంతరా స్కోర్? ఎంత? 6 బాల్కి 18 కొట్టాలి.
రే ఓకేనా? ఎరా గట్టి తేలిందా? అయితే మ్యాచ్ తీసుకున్నట్టే కదా. ఎలా అయిపోతుందిరా మ్యాచ్? మాది ఇంకా లాస్ట్ వికెట్ ఉంది. ఆడగలరా? వాడి బదులు ఇంకోటి ఆడతాడు మా టీం నుంచి. రే బాబీ, నేను లెఫ్ట్ హ్యాండ్ దిగుతా. అబ్బాయి నువ్వు రైట్ హ్యాండ్ బాబీ. ఆడతా కూర్చో మూసుకుని. బాబీ నీకు ప్రాబ్లం లేకపోతే నేను ఆడతా. లిల్లీ నీకు అర్థం కావట్లేదు. బెట్ మ్యాచ్ పోతే 5,000 కట్టాలి వాళ్ళకి. బాబీ నేను ఆడతా బాబీ. వద్దని చెప్తున్నా కదా. ఒరే బంటి బయటికి తీసుకెళ్ళండి వాడిని. వెళ్ళు, తర్వాత మాట్లాడు. మీరే ప్లేయర్ని సెలెక్ట్ చేయండి. రే రిటైర్ హార్ట్ అయ్యి ఇన్ని కుదరవు కానీ రూల్స్ పక్కనెట్టి ఆ అమ్మాయి ఆడుతున్నట్టే మేము బౌలింగ్ వేస్తాం. ఆ అమ్మాయిని ఎందుకు పంపుతాను రా? పిచ్చా, తను ఎప్పుడైనా చూసావా మా టీంలో? ఇందాక చూసాం కదా, ఆడికి పిజ్జా తిరిపి. నాకు సైక్ తెప్పించక చెప్తున్నా. బాబీ వీళ్ళ గురించి నీకు అర్థం కావట్లేదు. ఆడుకుంటున్నారు నీతో ఈ గాడిదలు. నాకు తెలుసు, ట్రస్ట్ మీ, నేను చూసుకుంటా. టచ్ చేసినా చేయకపోయినా నువ్వు సింగిల్ తీసేసుకో. స్ట్రైక్ నువ్వే ఉంచుకో. జస్ట్ టచ్ చేసాలు. ఓకే రెడీ రెడీ రెడీ. కొంచెం ఫ్రంట్ రా, ఇంకొంచెం. థ్యాంక్ యూ. మీరు ఆడే మ్యాచ్కి ఇంతమంది వస్తారా? మీరు ప్లేయరా? స్టేట్ ప్లేయర్. స్టేట్ ప్లేయరా? స్టేట్ ప్లేయరా? స్టేట్ ప్లేయర్. ఎందుకు అందరూ అలా చూస్తున్నారు? అంటే అందరూ 2 రన్లు కొట్టి పెద్ద స్టేట్ ప్లేయర్ లా ఫీల్ అవుతుంటారు. మీరు ఒకేసారి స్టేట్ ప్లేయర్ అనేసరికి అందరు రియాలిటీలో చెక్ చేసుకుంటున్నారు. మీరు ఏమనుకోకుండా అప్పుడప్పుడు వస్తూ ఉంటారా? కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి, మీతో ఒక సెల్ఫీ తీసుకొచ్చా. రెడీయా? బాబీ కమ్. మామూలుగా చిని అమ్మ పిలుస్తుంది. వెళ్ళు. లిలీ, అది రాత్రి చిన్న పార్టీ ఉంది, మ్యాచ్ గెలిచినందుకు. అంతా వస్తున్నారు, నువ్వు రావాలి. ఏం చేస్తున్నారు? అన్ని అరేంజ్ చేశారా? రెడీ అయ్యారా? ఇప్పుడే వస్తా. ఇదిగో మా చక్రి అన్న, మా సింగ్ అన్న. అన్న లిలీ కూర్చోండి. వేసుకోన్నా. వీళ్ళు మళ్ళీ మళ్ళీ రారన్నా, పార్టీ కూడా కదా, కొంచెం ఊపున్న పెడితే లెట్కి డాన్స్ చేసేస్తాం. బాబాయ్ అందుకో. పెళ్ళాడే తీరాలన్నారు మన్నారు, పెళ్ళాడే తీరాలన్నారు మన్నారు. వద్దు బాబోయ్ 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 అంటే విన్నారా? అరే బాబీ, బయట వినయాలు వచ్చారు, నీ గురించి అడుగుతున్నారు. నేను మాట్లాడేసి వస్తా. ఏంటన్నా ఇక్కడ నుంచున్నారు? బాబుగేటరా ఎలక్షన్ ర్యాలీకి పిలిస్తే రానున్నారంటే? అది స్టూడెంట్ ఇష్యూ కాదు కదా, పాలిటిక్స్ లో ఎందుకని మేమే ఆగిపోయాం. ఏరా
సూర్య అన్న వచ్చి కలిస్తే మీ ఎవరో తెలియదని చెప్పారంట. వినయ్ అన్న ఎవరో తెలియదురా మీకు? అంత బలిసి కొట్టుకుంటున్నారా మీరు? పిలవరా అండి. కూర్చొని మాట్లాడుకుందాం రండి అన్న. నువ్వు ఆగు, ముందండి పిల్ల. ఏమైంది? రారా రారా బాబీ రా. నీ గురించే మాట్లాడుకుంటున్నాం. 10 మంది స్టూడెంట్స్ ని సర్కిల్లో పోగి రెచ్చిపోతున్నావు ఏంట్రా? మా ర్యాలీకి రమ్మంటే రావా? నువ్వు ఎప్పుడు పిలిస్తే మేము అప్పుడు రావాలరా? అయినా మేమెందుకు రావాలన్న ఆ ర్యాలీకి? ఆ పొలిటికల్ ర్యాలీకి మా స్టూడెంట్స్కి ఏంటి సంబంధం? స్టూడెంట్స్కి ఇప్పటిదాకా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఊళ్ళోకి వెళ్ళలేక హాస్టల్లో తలదాచుకుంటున్నారు. మీకు అవసరం వచ్చినప్పుడు మేమేమో ఊపుకుంటూ ర్యాలీలకు రావాలి, మాకేమో ఒక్క పని జరగదు. అయినా స్ట్రైక్ 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 అంటున్నావు. ఆ రోజు మా గురించి వచ్చావా ఆయన స్ట్రైక్కి? ఆ రోజు స్ట్రైక్ అని పిలవగానే నువ్వు డబ్బులు అడిగావని నాకు తెలుసు. ఆ రోజే నీ మీద నాకు గౌరవం పోయింది. ఇంకేంటి నువ్వు మాట్లాడేది? బయలుదేరు. రే ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు, జాగ్రత్తగా మాట్లాడు. రెచ్చిపోతున్నావు ఏంటి? బుల్లి గారు తమ్ముడు ఎందరో కొట్టారు, అది స్టూడెంట్ మ్యాటరా? అసలు తప్పు చేసిన వాడు వెళ్ళని అడుగు. బాబీ ప్లీజ్ వచ్చే. వీకెండ్ పని ఇక్కడ లోపలికి వెళ్ళండి. తీసుకెళ్ళరు. అవును రా అనిత, స్టూడెంటే, అది స్టూడెంట్ మ్యాటరే, అందుకే వాడిని కొట్టా. అయితే బుల్లి గారు తమ్ముడినే కొడతావా? బుల్లి గారు పొలిటికల్ గా ఎంత సపోర్ట్ చేశారో తెలుసా నీకు? ఆయన అవసరం మనకు చాలా ఉంది. అదిరా మ్యాటర్. మరి స్ట్రైక్ చలో హైదరాబాద్ అని సొల్లెందుకు వాగుతున్నావు? డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, ఈ స్టూడెంట్ జెండా పట్టుకొని ఎన్ని రోజులు తిరగాలి, పాలిటిక్స్ లో దిగితే సెటిల్ అయిపోతానని. నీకు పాలిటిక్సే కరెక్ట్ అన్న. పో 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 పాలిటిక్స్ పో. పుల్లిగాడు పిలిచాడా? వెళ్ళాడు సంకనా. బయట తిరగలేవు రేపటి నుంచి.